బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం భేటీ కానుంది. ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. గత వారం ప్రధాని విదేశీ పర్యటనలు ఉండడంతో కేబినెట్ భేటీ జరగలేదు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు ఢిల్లీ నుంచి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జరుగుతున్నారు. కళ, రేపు ఏ టైంకి కేంద్ర మంత్రివర్గం సమావేశం కాబోతోంది? ఏ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? సమావేశం మాత్రం రేపు 11 గంటలున్నది. అయితే దీనికి సంబంధించి అధికారికంగా కొద్దిసేపు క్రితమే ప్రకటించడం జరిగింది. ఏదైతే గత వారం జరగాల్సినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశము ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా అంటే గత వారం సమావేశం జరగలేదు. ఈసారి రేపు 11 గంటలకు కేబినెట్ సమావేశం జరుగుతూ ఉంది. అయితే ముఖ్యంగా ఏదైతే చాలా కీలకమైనటువంటి అంశాలు ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఎందుకంటే దాదాపు ప్రభుత్వము అంటే సంవత్సరము పూర్తి అవుతుంది. తర్వాత ముఖ్యంగా కీలకమైనటువంటి అంశాలు అంటే వచ్చే నెలలో కూడా మనకి పార్లమెంటు సమావేశాలు కూడా ఒక పక్క ప్రారంభం కాబోతున్నాయి. అంతకన్నా ముందుగా అంటే గత 2 వారాల క్రితం జరిగినటువంటి ఏదైతే సమావేశంలో ముఖ్యంగా ప్రతి ఎంపీకి కూడా ఆయా నియోజకవర్గంలో అభివృద్ధి, తర్వాత అక్కడ ఉండేటటువంటి స్టేటస్ మొత్తం అంతా కూడా సమాచారం కావాలి అనేటువంటి పూర్తి నివేదికలతో నెక్స్ట్ కేబినెట్ సమావేశంలో ఆ నివేదికలు నా ముందర పెట్టాలి అన్నటువంటి ఒక అంటే విషయాన్ని అక్కడ చర్చించిన సందర్భము, ఆ విధంగానే కొంత సమయం కూడా ఇచ్చినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. మరొక వైపు విదేశీ పర్యటనలో ఉండడంతో కూడా గత వారం కేబినెట్ సమావేశం జరగలేదు. అయితే రేపు జరిగేటటువంటి సమావేశానికి ఎవరైతే అంటే కేంద్ర మంత్రులు తర్వాత ఎంపీస్ కానీ దీనికి సంబంధించినటువంటి ఏదైతే వారి టోటల్ డాటా అంత మాత్రము రేపు అంటే ప్రతి ప్రాంతంలో ఏ విధమైనటువంటి అభివృద్ధి, ఇప్పుడు ఏదైతే పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సినటువంటి అంశాలు కూడా పూర్తి అంటే వీరి సలహాలతో పాటు తర్వాత గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రిపోర్ట్ కూడా ఒక కీలకంగా వీళ్ళకు అంటే సమాచారం కూడా రాబట్టేటటువంటి ప్రయత్నము రేపు కేబినెట్ సమావేశం కూడా జరుగుతుంది. మరొక వైపు ఏదైతే దేశ రాజకీయాలు అనుకోవచ్చు, అటు అంటే ఇండియా పాకిస్తాన్ కి మధ్యలో జరుగుతున్నటువంటి ఏదైతే గత అంటే జూన్ 24 ఈ రోజు వరకు కూడా గగనతలం అంతా కూడా మూసివేసినటువంటి పరిస్థితి. మరి నెక్స్ట్ ఒక 1 మంత్ కూడా పొడిగించినటువంటిది. ప్రస్తుతం అంటే పహల్గావ్ దాడి నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతున్నటువంటి పరిణామాలపై కూడా ఈ ఒక నివేదిక అనుకోవచ్చు, ఒక చర్చకు కూడా వచ్చేటటువంటి అవకాశం కూడా ఈ కేబినెట్ సమావేశంలో ఉంది. ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పూర్తి నివేదికలు కూడా ఈ కేబినెట్ సమావేశంలో కూడా రానున్నాయి. తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ సంబంధించినటువంటి ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్ ఉందో ఇప్పుడు భారత్ నిర్వహించాల్సినటువంటి తక్షణ ఖర్చులేమో అనుకోవచ్చు. తర్వాత ఇరాన్, ఇజ్రాయెల్ కు కూడా ఇప్పటికీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ సర్ది చెప్పినటువంటిది అంటే శాంతి నెలకొల్పాలి అన్నటువంటిది ఏదైతే మెసేజ్ కూడా పాస్ చేయడం జరిగింది. అటు చైనా కానీ పాకిస్తాన్ కానీ ఇరాన్ కు సపోర్ట్ చేస్తున్నటువంటిది, అటు అమెరికా ఇరాన్ వైపు వెళ్తూ అంటే ఇరాన్ పై ఫైర్ అవుతున్నటువంటిది, రష్యా అంటే ఇరాన్ రష్యాకు కూడా ఏదైతే మద్దతు అంటే సహాయం చేయాలంటూ కూడా ప్రత్యేకమైనటువంటి లేఖను కూడా పంపడము, ఈ టోటల్ అంటే వరల్డ్ పరంగా జరుగుతున్నటువంటి పరిణామాలను కూడా రేపు కేబినెట్ సమావేశంలో కూడా ఒక కీలకంగా కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. ఓవరాల్ గా ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్ కొరకు ఏదైతే ఎంపీలకు కేబినెట్ మినిస్ట్రీకి ఏదైతే నివేదికలు కావాలని గత 2 వారాల క్రితం చెప్పడము, తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి డాటా కూడా రేపు సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నారు. మరికొంత ఏదైతే పరిస్థితులపై కూడా చర్చించేటటువంటి కీలకమైనటువంటి సమావేశం రేపు జరుగుతూ ఉంది. సతీష్, థ్యాంక్ యూ కళ.